అందరికీ నమస్కారం అండి. ఒక 2-3 రోజుల నుంచి మనం న్యూస్లో బాగా వింటున్నాం కోవిడ్ వేరియంట్ గురించి. సో అసలు ఏంటి ఈ వేరియంట్, ఎవరికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ ఈ వేరియంట్ కనుక ఇన్ఫెక్ట్ అయితే మనకి ఏం సిమ్టమ్స్ రావచ్చు, అండ్ రాకుండా ఉండడానికి మనం ప్రివెంటివ్ మెథడ్స్ ఏమి ఫాలో అవ్వాలి. ఈ న్యూ వేరియంట్ని మనము JN.1 వేరియంట్ అంటున్నాము. లాస్ట్ ఇయర్ మనము ఒమిక్రాన్ వేరియంట్ గురించి బాగా విన్నాము. ఒమిక్రాన్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్ BA.286. సో BA.286లో మ్యూటేషన్స్ వల్ల వచ్చిన కొత్త వేరియంట్ JN.1 వేరియంట్. ఈ JN.1లో వచ్చిన మ్యూటేషన్ కూడా మనము స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్ అంటాము. వై దిస్ స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్ ఇస్ సో ఇంపార్టెంట్. ప్రతి కంట్రీలో ఎందుకు ఇది న్యూస్ కింద మారుతుంది? ఈ స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్ వల్ల వైరస్ యొక్క ఇన్ఫెక్టివిటీ, యాంటీబాడీ ఎస్కేప్ మెకానిజం ఈ రెండు పెరిగిపోయి ఎక్కువ మంది ఈ వైరస్ ఇన్ఫెక్ట్ చేయటం అనేది మనం చూస్తున్నాము. అండ్ అది కూడా ఎక్కువగా పెద్దవాళ్ళు అబౌవ్ 60 years ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, ఆర్ ఇమ్యూన్ సప్రెస్డ్ పేషెంట్స్ కానీ, ఆర్ ఆల్రెడీ వేరే హార్ట్ కానీ, కిడ్నీ ఆర్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కానీ ఎక్కువగా ఈ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సిమ్టమ్స్కి వచ్చి మనము ఫ్లూ లాంటి సిమ్టమ్స్ చూస్తున్నాం దీంట్లో. ఎస్పెషలీ ఫీవర్, చలి వణుకుతో వచ్చే జ్వరం, కోల్డ్, రన్నింగ్ నోస్, సోర్ థ్రోట్, గొంతు నొప్పి, లంగ్ ఇన్వాల్వ్మెంట్, కాఫ్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ, హెడేక్, ఇవి మెయిన్ సిమ్టమ్స్ అండి. కొన్ని కంట్రీస్లో గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అంటే లూజ్ మోషన్స్, గ్యాస్ ప్రాబ్లం, బ్లోటింగ్, లేదంటే కడుపులో నొప్పి, ఇవి కూడా రికార్డ్ అవటం జరిగింది. సో ఇది రాకుండా మనం ఏం చేయాలి? సో బ్యాక్ టు బేసిక్స్. ఎంతో కొంత మాస్క్ ప్రొటెక్షన్ ఇస్తుంది, అండ్ క్రౌడెడ్ స్పేసెస్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ కోల్డ్ కానీ, కాఫ్ కానీ ఉన్న పేషెంట్స్ ఉంటే కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్ కానీ, మీ ఒక ఎక్సర్సైజెస్ కానీ ఏదైతే మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయో, స్ట్రాంగ్గా ఉండగలుగుతారో అవి మనము ఫాలో అవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రికాషన్స్తో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో ఆల్రెడీ న్యాచురల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. సో పబ్లిక్లో యాంటీబాడీస్ అండ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ఫెక్టెడ్, సివియారిటీ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ ఓన్లీ టైమ్ హ్యాస్ టు సే. ముందు ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు, సిమ్టమ్స్ ఏమొస్తున్నాయి, వీటిని స్టడీ చేయడంతోనే మనకి అర్థమవుతుంది క్లియర్ పిక్చర్. సో విల్ పవర్ కానీ, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ టేక్ కేర్ ఆఫ్ ద ఎల్డర్లీ, టేక్ కేర్ ఆఫ్ స్మాల్ చిల్డ్రన్, ఆల్రెడీ డిసీజెస్ ఉన్న వాళ్ళు, కోమార్బిడిటీస్ అంటాం, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ఆర్ కిడ్నీ, ఇవి ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్, ఇఫ్ యూ ఫీల్ యూ హ్యావ్ ద సిమ్టమ్స్, ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.